ఓం గం గణపతయే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. పల్లె భారతము విరాట పర్వం. విరాట పర్వము లోపల మొదటి అధ్యాయము ప్రారంభం. జనమే జయ భూపాలుని, జనమే జయ భూపాలుని అనే వైశంపాయనుండు అతి మోదమునా. వన పర్వమాయ పూర్ణము వినుడి కవిరాట పర్వము ఇలలో భూపా. ఆ వైశంపాయన మార్చి జనమేంజయంతుడు అంటున్నాడు మహారాజా. వనాపర్వం అయింది, ఇక నుంచి విరాట పర్వం ఉన్నది, విరాట పర్వమేనని ఆ వైశంపాయన మార్చి జనమేంజయ భూపాలనతోటి అంటున్నారు రాజుతోటి. వ్యాసపుత్రుండపుడు వాసిగా బలికెను అనెను వన పర్వమాయ వినుడి. విరాట పర్వంబు వినుడి సంతోషమున సకల సుఖ జ్ఞానంబు సంతతంబు. ఓ మహారాజా, ఈ విరాట పర్వం విన్నంతనే సుఖములు శుభములు కలుగుతాయి, జ్ఞానం కూడా కలుగుతుందని ఆ వైశంపాయన మార్చి జనమేంజయ భూపాలనతోటి అంటున్నాడు. ఆశ్రమం విడిచి పృథ్వీశ పాండవులు చేరి ఏకాంతమున చెట్టు కింద అజ్ఞాతవాసము కరగనుపాయంబు మదిని చింతింతురు మనుజవరులు. మహారాజా, ఆ పాండవులు వనవాసం అయిపోయిన తర్వాత, ఆ వనవాసం అయింది, అజ్ఞాతవాసానికి వెళ్ళాలన్న ఆలోచన లోపల చింతతోటి ఒక చెట్టు కింద అక్కడ కూసుండి వ్యాధ్యపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు, చింతిస్తున్నారు. గణవే కులమున భూవరా, గణవే కులమున భూవరా అనే ధర్మజుడప్పుడు వేగానుజులతోను సనియే స్థానమునందున మనముండగ యత్నమికను మైలో గనుడి. అల్లారితోనే ఆ ధర్మరాజు తమ్ములతోటి అంటున్నాడు, మనం ఏడబోయి ఉందాం, మనం ఎక్కడ ఉందాం? వనవాసమా అయింది, ఇప్పుడు అజ్ఞాతవాసం ఉన్నది. ఎవ్వరికి కూడా ఏర్పడకుండా ఉండే స్థానం ఎక్కడున్నదో విచారించిన ఎప్పుడు లేని ఆ ధర్మరాజు తమ్ములతోటి అంటే, విని పాల్గొనుండని వివరింపదరలోన మారు వేషములతో మనుజవరుని. విరాటుని కొలువుకు మనమంతా సనవలెనని తోచే చక్కగా నాకు. ఆ అర్జునుడు అంటున్నాడు ఇతని ధర్మరాజు యొక్క మాటలు విని, మనమందరం కూడా మారువేషాలతోటి వెళ్ళి విరాట నగరానికి వెళ్ళి ఆ విరాటరాజు యొక్క కొలువు లోపల మనం ఉందాము. అక్కడ ఉంటే మనం ఎవ్వరికి ఏర్పడకుంటామని నా మనసుకోకు ఇట్లాంటిగా అనిపిస్తున్నదని ఆ అర్జునుడు ధర్మరాజాది పాండవులతోటి అంటున్నాడు. ఎందుకో మే మన సందునా ఏతోవా, ఎందుకో మే మన సందునా ఏతోవా ఎరిగింతుడి మీరంతా. అందాముగను అనే ధర్మదుడు అచాటికి పోయి మనమంతా. కాలాతీతముక ఏడు
చేయుదా మనగానే పాల్గొనోడు ఎందుకో మీ మనసందు నాయకువా. అప్పుడు ఆ అర్జునుడు అన్నయ్య నాకు ఈ మాదిరిగా అక్కడ విరాట నగరానికి వెళ్ళి ఉంటే ఎవరికి ఏర్పాడమని ఇట్లాంటిగా నా మనసుకు అనిపిస్తున్నదని అంటే మరి మీ మనసు లోపల భావం ఏమున్నదో ఎక్కడ ఉందామో మరి మీరు కూడా చెప్పులేని ఆ ధర్మరాజుతోటి అర్జునుడు అంటే అప్పుడు ఆ ధర్మరాజు ఏమంటుండు కదా తమ్ములతోని వనవాసం అయింది, ఇప్పుడు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేసేది ఉన్నది. ఎట్లానా కానీ మరి అక్కడ వెళ్ళి మనం ఉందాము, ఈ అజ్ఞాతవాసం అక్కడనే గడుపుదామని 1 సంవత్సరం పాటు గడుపుదామని ఆ పాండవులతోటి ధర్మరాజు అంటున్నాడు. ఎవరే వేషాముగని ఎవరే వేషాముగని కనేర చాటికి ఎరిగించుడి ఇలా వేగా అనే ధర్మాజుడప్పుడు బలికేను బుధాజన వేషము బాగా కొనిసని పేరు కంకు బట్లు కొనిసని పేరు కంకు బట్లు అని సబలా తెలిపేదా ఇట్లు ఎవరే వేషము అని. అప్పుడు ఇట్లాంటిగా చేద్దామని అంటే ఆ అర్జునుడు ఏమంటుండు కదా మరి ఎవరు ఏ వేషాలతో అక్కడికి వెళ్తారు మరి అదంతా కూడా నాకు తెలుపునేనంటే అప్పుడు ధర్మరాజు అంటున్నాడు నేను బ్రాహ్మణ వేషం వేసుకొని పాచికలు పట్టుకొని ఆ కంకుమ బట్ల అనే పేరుతోటి ఆ రాజు దగ్గరికి నేను వెళ్తా, విరాట నగరానికి వెళ్ళి ఆ రాజసభ లోపలికి విరాటుని దగ్గరికి వెళ్తా అని అంటున్నాడు. పాచికాలాడుతూ పరమారుపాలుని పాచికాలాడుతూ పరగారుపాలుని పరమారాస్యముతోను వాసిగా కొల్చెదా ఏర్పడకుండా వసుదాలో ఈ విరము నాను అనగా పరికే భీముడందు అనగా పలికే భీముడందు బల్లాబోనై రూపగృహమందు అనగా పలికే భీముడందు. ఆ ధర్మరాజు అంటున్నాడు నేను పాచికలాడుకుంటా ఏర్పాడకుండా నేను ఆ రాజు దగ్గర నేను ఉంటాను. ఆ ధర్మరాజు అంటే భీముడు అంటున్నాడు నేను ఆ రాజగృహము లోపల ఆ విరాటుని యొక్క గృహము లోపల నేను వంటల వల్ల ఉన్నాయి వంటలు చేసుకుంటా అందరికీ అన్నమును పెడతానే అంటున్నాడు. శరసాన్నంబులు చేయుచు అనుదినము శరసాన్నంబులు చేయుచు అనుదినము కాలహరణము చేతు క్రమముగాను అనగానే విజయుండు అమరావతిలో నేను ఉండగా శపించే ఊర్వసందు. అన్నయ్య నీ తర్వాత నేను అక్కడికి వచ్చి వంటల వాళ్ళకు నేను చెప్పుకొని ఆ రాజు దగ్గర నేను ఉండి వంటలు చేసుకుంటా, కమ్మని వంటలు చేసుకుంటా అందరికి కూడా నేను ఇట్లాంటిగా వంటలు చేస్తూ నేను అక్కడ 1 సంవత్సరం పాటు కాలహరణం చేస్తా అని ఇట్లాంటిగా అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు అన్నయ్యలారా నేను స్వర్గము లోపల ఉన్నప్పుడు అమరావతి నగరం లోపల ఉన్నప్పుడు ఊర్వశి నాకు శాపం ఇచ్చింది. ఆ శాప నివారణార్థము వాసిగా శ్రీ రూపము దాల్చవలె ఒప్పుగాను బాసురాముగా నృత్యగానము చేసదా అభ్యాసము చెలియలి కంతా. అప్పుడు అర్జునుడు అంటున్నాడు నా యొక్క శాపం నివారణార్థం అమరావతి లోపల ఉండగా నన్ను ఊర్వశి శపించింది. ఆ శాప నివారణం కోసం నేను ఆడదాని వేషం లోపల వెళ్ళి ఆ అంతఃపుర స్త్రీలకు నాట్యము పాటలు ఇవన్నీ కూడా నేను నేర్పుతాని అర్జునుడు అంటున్నాడు.
నకలుండనే గ్రంథి కూడని నామమునను అశ్వములకెల్ల సాధనాను దినంబు చేసిన రవరుని మనసు సేలుగాను సమ్మతి చేయుదును నేను చెప్పుటించి నేను నకులుణ్ణి గ్రంథికుడన్ అనే నామంతో ఆ రాజుల యొక్క గుర్రాలకు అన్నీ కూడా విద్యలు నేర్పుతా. ఆ రాజు యొక్క మనసును నేను గెలుచుకుంటా. అతనికి మనసుకు నచ్చేటట్టు నేను ప్రవర్తిస్తాని నకులుడు ఇట్లాంటిగా అంటున్నా. పాలికే సాదేముండు పశుపాలకుడనై తంతి పాలుని పేరుతా గ్రహించి నరపతి మనసుకు నానా విదంబులా హర్షముందటను దినంబు. ఆ నకులుడి తర్వాత సహదేవుడు అంటున్నాడు, నేను ఆ రాజుగారి యొక్క పశువులను కాయటానికి ఉంటాను. తంతు పాలుని పేరుతోటి నేను అక్కడ ఉండి ఆ రాజుకు నచ్చినట్లుగా ఆ రాజు చాలా సంతోషపడేటట్టుగా నేను పశువుల యొక్క పాలన చేస్తానంటున్నాడు. అనేను ద్రౌపది వేగ అవనీ సుసతికి సైరేంద్రినై నేను సకలమైన వస్త్రభూషణములు వాసిగా అర్పించు సేవ చేయుచునుందు సేలుగాను. ఆ సహదేవుని తర్వాత ద్రౌపది అంటున్నది, మహారాజులారా, ఆ విరాటరాజు యొక్క భార్యకు నేను వస్త్రాలు భూషణ అలంకరణలు ఇట్లాంటిగా చేస్తూ నేను ఆమె సేవ చేస్తా, రాజుగారి భార్య సేవ చేస్తాను అంటున్నది. నరనాయకి విధమునా అరదుగా నిశ్చయము చేసి ఆరుగురి మదిలో తర్వాత ధర్మజుండు మరి దౌమ్యును చూసి పలికే మహావ్యాజ్యమునా. ఓ జనమేజయ భూపాల, ఇట్లాంటిగా ఈ ఆరుగురు వాళ్ళ మనసు లోపల నిశ్చయం చేసుకుని వాళ్ళు అనుకొని ఆ ధర్మరాజు దౌమ్య మహర్షిని చూసి ఏమంటుండు కదా అల్లారితోని, అగ్నివోత్రము పాత్రాలికాను నీరోగనే వేగా ఇటనుండకాను అగ్నివోత్రము పాత్రాలికాను పాంచాలాపురము చేరుండి అచట కాలాహరణము చేయుండి పాంచాలాపురము చేరుండి. ఆ దౌమ్య మహర్షిని చూసినటువంటి ధర్మరాజు, మహాత్మా, మీరు మాత్రం ఈ వస్తువులన్నీ మీ అగ్నిహోత్రం పాత్రలన్నీ కూడా తీసుకొని పాంచాల నగరానికి వెళ్ళి మీరు అక్కడ కాలహరణం చేయండి మహాత్మాని. ఆ దౌమ్య మహర్షిని ధర్మరాజు వేడుకుంటున్నాడు. ఇంద్రాసేన నీవు రతాము, ఇంద్రాసేన నీవు రతాము ద్వారకాకు గొంత బొమ్మి దినాము. ఎవరైనా మేము అడిగితేను పాండవులు మమ్మిడిచి నిశీలోను. ఎవరైనా మేము అడిగితేను ఇంద్రసేన నువ్వు రథమును తీసుకొని ఆ ద్వారకా నగరానికి వెళ్ళిపో. మీకు ఎవరైనా కలిసి మిమ్మల్ని అడిగితే పాండవులు ఎట్లని ఎక్కడ వేయాలని అడిగితే వాళ్ళు ఏరని అడిగితే అప్పుడు మీరు ఏమని చెప్పులు కదా, మమ్మిడిచి రాత్రిలో ఎందు పోయినారో వార్త మాకు,
ఎందు పోయినారో వార్త మాకు గుర్తు లేదనుడి జనులతో తుదాకు పరమాత్ముడే విదంబునాను పరమాత్ముడే విదంబునాను చేసునో నోట అనదోసాదిగాను పరమాత్ముడే విదంబునాను. రాత్రి లోపల ఎక్కడ వీళ్ళో ఏమో మాకు తెలియదని అనుంది, మాకు గుర్తు లేదని చెప్పులే ప్రజలకందరికి కూడా. పరమాత్ముడు మమ్మల్ని ఎక్కడికి పంపుతాడో ఏం చేస్తాడో ఎట్లా అవుతుందో ఆ మాట మేము చెప్పలేము కదా అని ఆ ఇంద్రసేనులతో నువ్వు రథములు తీసుకొని ఆ ద్వారకా నగరానికి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోనాయనని ఆ ధర్మరాజు ఇంద్రసేనుడికి చెప్తున్నాడు. అనుచోదౌమ్యోనికి వారంతా అనుచోదౌమ్యోనికి వారంతా బ్రొక్కి నిలిచినారు అత్యంత అనుచోదౌమ్యోనికి వారంతా ప్రేమతో దౌమ్యుండు వేగ ప్రేమతో దౌమ్యుండు వేగ పలికే వినోడి పరులజ్ఞ కనాగా అనుసు దౌమ్యునికి వారంతా. మీరు వెళ్ళిపోలే అని మహాత్మా నువ్వు పాంచాల నగరానికి వెళ్ళిపో, మరి ఇంద్రసేన నువ్వు ద్వారకా నగరం వెళ్ళిపో అని ఇట్లాంటి కంటే ఆ ప్రేమతోటి చాలా సంతోషంతో ఆ దౌమ్య మహర్షికి ఈ పాండవులందరూ కూడా నమస్కారం చేసిండు. అప్పుడు ఆ దౌమ్య మహర్షి ఈ పాండవులతో ఏమంటారు కదా, పరులాజ్ఞను ఆజ్ఞ ప్రకారంగా మీరు ఉండవలసి వస్తున్నది, అజ్ఞాతవాసం చేయవలసి వస్తున్నది. ఈ అజ్ఞాతవాసము గుండా దూర్తారా క్లేశంబు గుండా దూర్తారా క్లేశంబు మీ కౌను అజ్ఞాతవాసంబు గుండా దూర్తారా క్లేశంబు పోకాతీరాదు ఈశ్వరాజ్ఞ అనదాలను నేను సర్వాజ్ఞ గుండా దుర్ధరా క్లేశంబు. ధర్మరాజా ఈ ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయడం చాలా కష్టం. ఇన్ని రోజులు వనవాసం చేసినది ఒక కాయ్, ఇప్పుడు ఈ అజ్ఞాతవాసం చేసుడు ఒక కాయ్. ఇది చాలా కష్టతరమైనటువంటిది. ఏం చేస్తాం మరి, ఆ పరమాత్ముని ఆజ్ఞ అట్లాంటిగా ఉన్నప్పుడు చేయాల్సిందే, నేను ఏమనలేను. రాజాజ్ఞా తీరు ఒక తీరు నమ్ముడి మీరు కారు తనవారు రాజాజ్ఞా తీరు ఒక తీరు. మీరు మాత్రం ఆ రాజాజ్ఞ లోపల ఉండి ఇట్లాంటిగా మీరు ఉండాల్సిందేనాయ అని ఆ దౌమ్య మహర్షి పాండవులతోటి అంటున్నాడు. ఐదుగురు గూడి పాంచాలినతిశయంబు ఐదుగురు గూడి పాంచాలినతిశయంబు రక్షణ చేయుండెందున్న రాత్రి బవలు సమయమెరియో భూపతి సముఖమందు పలుకవలే గాని మిక్కిలి పలుకరాదు. ఆ పాండవులతోటి దౌమ్య మహర్షి అంటున్నాడు, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ పాంచాలిని మాత్రం చాలా ప్రేమతో రక్షణ చేయాలి. ఎక్కడనే ఉండండి మీరు. ఆ రాజు ముందుగా వెళ్ళి ఏ మాటలు కూడా మాట్లాడరాదు, మాట్లాడకుండా సమయం ఎరిగి సమయం చూసి మాట్లాడాలని ఆ దౌమ్య మహర్షి పాండవులతోటి చెప్తున్నాడు. అతి దూరముండరాదవని సుని విడిచి అతి దూరముండరాదవని సుని విడిచి పిలిచినప్పుడే మీరు ప్రియము చాత మరి ఆలసించక మహావేగమున పోయి చెప్పిన కార్యములు చేయవలెను. ఆ రాజుకు దూరంగా నిలబడి ఉండకుండి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు దగ్గర ఉండాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి ప్రేమతోటి వెళ్ళి మీ మనసు లోపల ఏమి అనుకోకుండా
ఏం ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళి ఆ రాజు చెప్పినటువంటి పనులన్నీ కూడా మీరు చక్కగా వినాల నాయన అని ఆ దౌమ్య మహర్షి ఈ పాండవులతోటి అంటున్నాడు. ఏ వార్త విన్నను ఎలమితో భూపతికి, ఏ వార్త విన్నను ఎలమితో భూపతికి, చెప్పకూడది పొయ్యి ఎదుట నిలిచి ఉండరాదు నిజముగా మీ అంగమందుండవలే మనుజవరుడు. వార్తాహరులు తెచ్చినటువంటి ఏ వార్త విన్నా కానీ తొందరగా వెళ్ళి ఆ రాజు ముందర నిలబడి చెప్పకూడదు. ఆ రాజు దగ్గర కూడా నిలబడి ఉండరాదు. ఆ రాజు ఎప్పుడు మీ చేతి లోపల ఉండాలి అని ఆ దౌమ్య మహర్షి ఈ పాండవులకు తెలియజేస్తున్నాడు. అయి ప్రసన్నము తమకు అమిత బహుమానం ఇచ్చిన, అయి ప్రసన్నము తమకు అమిత బహుమానం ఇచ్చిన, కొని సనీయులను మదిలు మర్యాద తప్పక మర్యాస్తనుంచక వర్తించవలె భూపా ఒక్క తీరు. మీరు చేసిన పనులకు మీ మీద జాలి కలిగి మీకు ప్రసన్నమై ఆ రాజు ఏమైనా బహుమతిస్తే మర్యాదగా తీసుకొని దాన్ని తప్పకుండా స్వీకరించి అయ్యో నాకు గింత ఇచ్చిండే అన్న భావనతోటి మీ మది లోపల ఉంచుకోక ఒక్క తీరంగానే మీరు ఆ రాజుతోని మెదలాల నాయన అని ఆ పాండవులతోని ఈ దౌమ్య మహర్షి చెప్తున్నాడు. సభ నుండి మునులేవారాదు, సభ నుండి మునులేవారాదు, రాజా గృహమున వర్తించతగాదు, సభ నుండి మునులేవారాదు, కరితురాగమూలారథము పైని ఎక్కరాదు రాజాజ్ఞాలేని, సభ నుండి మునులేవారాదు. ఆ సభ లోపల ఉన్నప్పుడు ఆ సభ లోపల నుంచి మీరు ముందు లేవకూడదు. మరి అటు కాకుండా ఆ రాజు యొక్క ఇంటి లోపల అంతఃపురం లోపల తిరుగాడరాదు. ఏ వస్తువుని చూసినా కానీ దాన్ని ముట్టకూడదు. రాజు యొక్క ఆజ్ఞ ఉంటేనే ముట్టాల. గుర్రాల మీద కానీ ఏనుగుల మీద కానీ రథాల మీద కానీ ఎక్కాలని నీకు కోరిక ఉన్నప్పటికీ కూడా ఎక్కకూడదు. రాజు ఆజ్ఞతోటే ఎక్కాల వీటిని కూడా. ఏ వస్తువును మీ చేత, ఏ వస్తువును మీ చేత ముట్టారాదు కలనైనా నరనాథ, ఏ వస్తువును మీ చేత ఇంతులాతో ఏకాంతమున, ఇంతులాతో ఏకాంతమున పలుకారాదు మరి ఎన్నటికైనా, ఇంతులాతో ఏకాంతమున. ఏ వస్తువును కూడా మీ చేతుడు ముట్టుకోవద్దు. కళ లోపల కూడా ముట్టరాదు. మరి ఆడవారితోటి కూడా మాట్లాడకూడదు. ఏకాంతం లోపలనే కానీ ఎప్పుడే కానీ కళ లోపల కూడా కానీ ఆడవాళ్ళతోటి మాట్లాడరాదు మహారాజా. లాంఛనంబులు చూపేవారు, లాంఛనంబులు చూపేవారు తుదకు అపమానము చేసేదారు, లాంఛనంబులు చూపేవారు. కలనైనా స్త్రీలందు ప్రేమ పనికి రాదు యహపరాని వినోమ, కలనైనా స్త్రీలందు ప్రేమ. ఆడవాళ్ళు లంచాలు ఊహించి అవమానం చేస్తారు. కల లోపల కూడా ఇతర స్త్రీల మీద ప్రేమ ఉంచుకోకూడదు. ఇది పనికిరాదు. వ్యాపారాలకు కూడా ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతారు నాయనా. అది మంచి పద్ధతి కాదు కూడా. అధిక ధర్మాలు భూపాల, అధిక ధర్మాలు భూపాల, మీకు తెలుపా సఖ్యున్నాయి ధరాల, అధిక ధర్మాలు భూపాల, సకల జ్ఞానులు ధర్మాలు.
సకల జ్ఞానులు ధర్మాలు నీకు గుర్తు నేననే వాక్యములు సకల జ్ఞానులు ధర్మాలు అధిక ధర్మాలు భూపాల ఇవన్నీ ధర్మాలు నీకు చెప్పాలని అవసరం లేదా మహారాజా ధర్మరాజా నీకు తెలియని వాడవు నువ్వు తెలియని వాడవుగా నీకు అన్ని విధాలుగా తెలుసు నీ చెప్పేంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు నాయనా సకల జ్ఞానాలు ధర్మాలు మీకు గుర్తు నేననే వాక్యములు సకల జ్ఞానులు ధర్మాలు మదిలో నా సంశయం వేంసాకుండి సకల భారదాములు క్షమించుండి మదిలో నా సంశయం వేమింసాకుండి అన్ని ధర్మాలు సకలము తెలిసినటువంటి వాడివి నువ్వు నేను నీకు చెప్పే అవసరం లేదు నేను అనే వాక్యము లోపల ఏం అర్థమున్నదో ఏం లేదు నీకు నువ్వన్నీ గ్రహించుకో మీ మనసు లోపల ఏమాత్రం అనుమానం ఉంచుకోకండి నేను ఏమన్నా అపరాధంగా మాట్లాడితే నన్ను క్షమించులే అని ఆ దౌమ్య మహర్షి ధర్మరాజాది పాండవులతోటి అంటున్నాడు అజ్ఞాతవాసంబమిత సంకష్టంబు అజ్ఞాతవాసమమిత సంకష్టంబు నిర్వహించి మీరు నీతి చేత పునరోక్తి వచ్చియు పృథ్వీపాలనంబు చేయుండి మీరు సేలుగాను ధర్మరాజా అజ్ఞాతవాసం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది మీరు నీతి చేత ధర్మం చేత నియమముల చేత ఈ అజ్ఞాతవాసమును చేసి మళ్ళీ మీరు వచ్చి రాజ్యమేరుండి అనే దౌమ్యుడు అగ్నిపాత్రను కొని అనేదమ్యుడు అగ్నిపాత్రను కొని తనే పాంచాలపురమును కొందరు మునులు తనిరప్పుడు గిరి గుహలకు మనుజేశ విజయ రథము మరికొని త్వరగా ఇట్లాంటిగా ఈ దౌమ్య మార్శాలకు ఎన్నో విధాలుగా రీతులు ఇవన్నీ కూడా చెప్పి ఆ అగ్నిపాత్రలను తీసుకొని పాంచాల నగరానికి వెళ్ళిపోయింది కొందరి మునులేమో తమ తమ స్థలాలకు తమ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోయింది ఇక ఈ ఇంద్రసేనుడు రథమును తీసుకొని అర్జునుడి యొక్క రథమును తీసుకొని ద్వారకాపతిని చేరే ద్వారకాపతిని చేరెదరనీషుడప్పుడు పాండవుల వ్యాల పనతి సరిగా నిలిచి ఆస్తనాల నిఖిల వస్తువులన్నీ పంచిరి మునులకు పరగభూపా ఈ దౌమ్య మహర్షి ఇంద్రసేనుడు వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులకు తమ దగ్గర ఉన్నటువంటి వస్త్రభూషణములన్నీ కూడా ఆ మునీశ్వరులకు పంచిందని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపానికి చెప్తున్నాడు. చాపశరములు బట్టి సేలుగా చాపశరములు బట్టి సేలుగా దక్షిణ భాగము కప్పుడు బాగుగాను కళింగ దేశంబు కడకు వేచి త్వరగా పర్వతారుణ్యములు పరగదాటి ఆ వస్తువులన్నీ కూడా పంచిపెట్టి మునీశ్వరులకు వీళ్ళు శాపపానాలను పట్టుకొని దక్షిణ దిశగా వేస్తున్నారు. కళింగ దేశంను దాటిళ్ళు అరణ్యాలు పర్వతాలు గుట్టలు ఇవన్నీ రాళ్ళు రప్పలన్నీ దాటుకుంటా ఎకరతములే కవిను వెంట పాంచాలి నడుచును క్లేశమున నడుమ నడుమా తప్పించి విపినములు తమ రాజ్యము వస్తే సంచరించు వారు సరగునప్పుడు ఎక్కడానికి రథము లేదు, ఏమీ లేదు. ఈ పాండవులతోటి పాంచాలి చాలా కష్టపడకుండా నడుస్తున్నది. ఆ వనాలను తప్పించుకుంటా తమ రాజ్యమస్య కూడా తప్పించుకుంటా అక్కడక్కడ వాళ్ళు ఇట్లాంటిగా ఆ వనము లోపల
ఈ దక్షిణ దిశకు వచ్చేస్తున్నారు. పాంచాల రాజ్యంబు పరగ చెప్పన్న దేశంబులు దివ్యమైన నిశిబవలి చోట నిల్వ కారుగురు అమిత క్లేశమున అడవులందు. ఆ పాంచాల దేశం వస్తే దాన్ని కూడా చెప్పన్న దేశాలు కూడా దాటి రాత్రి అనకుండా పగలనకుండా ఎక్క జాగలు కూడా నిలవకుండా ఉండకుండా ఈ ఆరుగురు కూడా అజ్ఞాతవాసం చేస్తామని ఇట్లాంటిగా మాయావేశాలతోటి ఆ పాండవులు దక్షిణ దిశకై వస్తున్నారు. మాయావేషములతో వారు మాయావేషములతో వారు తర్లే కాలమున వనమున నెవారు మాయావేషములతో వారు కానారారు ఘోర విపీనమున నడుచు పాంచాలి బహు క్లేశమున మాయావేషములతో వారు మాయవేషాలతోటి బ్రాహ్మణ వేషాలతోటి ఆ వనం లోపల వస్తే అక్కడ ఎవ్వరు కూడా కనిపిస్తలేరు. ఘోరాతి ఘోరంగా ఆ అడవి ఉన్నది. చాలా కఠినమైన తోవలు. అక్కడ నడుచుకుంటా పాంచాలి ఆ ద్రౌపది చాలా కష్టపడుతున్నది నడుచుకుంటా. పలికే నా వశముగా దిందు పలికే నా వశముగా దిందు అలసీతే ననగా చాలా మన మందు పలికే నా వశముగా దిందు అతి బలాఢ్యుడు భీముడందు అతి బలాఢ్యుడు భీముడందు భుజముపై నెత్తు కొనెను గనుడందు అతి బలాఢ్యుడు భీముడందు. ఆ వనము లోపల ఘోరారణ్యము లోపల ఈ పాంచాలను నడవడానికి చేతగాక కష్టపడుతూ ఎన్నో బాధలు కోర్చుకొని తన భర్తలైనటువంటి పాండవులతో అంటున్నాడు, మహాత్ములారా ఇక నాకు వశం కాక లేదు, నేను నడవటానికి నాకు ఏమాత్రం శక్తి కూడా లేదా అని ఇట్లాంటిగా అంటే ఆ భీమసేనుడు చాలా బలవంతుడు. తన భుజం మీద ఎక్కించుకొని ఆ అడవి దాటి వస్తున్నారు. దాటి బలువైన విపీనంబు దాటి బలువైన విపీనంబు అందుగానే ఒక్క జంబి వృక్షంబు దాటి బలువైన విపీనంబు ఆ ఘోరారణ్యమును దాటి అప్పుడు అక్కడ వస్తూ ఒక జమ్మి చెట్టును చూసింది. ఛాయాలోకి వచ్చి వారు క్షణము స్థిరాబూతులైరి పలుమారు ఛాయాలోకి వచ్చి వారు ఆ జమ్మి చెట్టు నీడ కిందకి వచ్చి అక్కడ కొంచెం స్థిరమైంది. చింతించిరప్పుడు మదిలోన చింతించిరప్పుడు మదిలోన ఆయుధములు కొని మేమెందు పోయినా చింతించిరప్పుడు మదిలోన పురిజనులెవరైనా చూసి పురిజనులెవరైనా చూసి సంశాయింతురు మదిలోన వెరాసి పురిజనులెవరైనా చూసి అప్పుడు ఆ జమ్మి చెట్టు నీడ లోపల నిలబడి ఈ బాణాలను పట్టుకొని పోతే ప్రజలందరూ కూడా చూసి చాలా భయపడతారు, ఏర్పాటు చేస్తారని అతి తేజమైన చాపములు చూడవశముగా నట్టి బాణములు అతి తేజమైన చాపములు వెరువెంట గుణబోరాదు వెరువెంట గుణబోరాదు లోకులకు తెలియు ఇది కల్లగాదు వెరువెంట గుణబోరాదు. వాళ్ళ దగ్గర ఉన్నది తేజమైనటువంటి శాప బాణాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. వీటిని చూసినా ఏర్పాటు చేస్తారు.
వీళ్ళు పాండవులు అని లోకలకు అందరికీ తెలిసిపోతుంది ఈ మాట సత్యము. అట్లాంటిగా మనం వెళ్ళకూడదని అనసుదల శివారు ఐదుగురి అనసుదల శివారు ఐదుగురి శాపములు శరతుని రంబులు సేదుగాను మలిన వస్త్రమందు మరి జుట్టిన కులుండు మృక్కి వృక్షము మీదింపుగాను. ఇట్లాంటిగా ఇవి తీసుకొని వెళ్తేమా మనం బయటపడతామన్న భావనతోటి ఆ ఐదుగురు యొక్క శాప బాణాలన్నీ కూడా పాత వస్త్రం లోపల కట్టి ఆ వస్త్రమును ఈ కట్టినటువంటి శాప బాణాలని కూడా నకులుడు ఆ చెట్టుకు మొక్కి చెట్టు మీద చక్కగా భద్రం చేసిండు. ఆయుధంబులూర్విపై వర్షం ఎంత కురిసిన గాని తడవకుంటా అను ప్రమాణంబున నకులుండు చేసి భద్రం చెట్టు తొర్చెలోనా. ఆ బాణాల మీద ఎంత వర్షం పడ్డప్పటికి కూడా అవిడికి ఏమాత్రం కూడా పదన తలగకుండా తడవకుండా అక్కడ దాచిపెట్టింది. నరనాయక వృక్షము నరనాయక ఆ వృక్షము మరిగలదు శ్మశానమందు మహారౌద్రమునా అరదుగా పలుభూతంబులు స్థిరముగాను సచరించు చీకటి వేలన్. ఈ ఆయుధాలు కట్టినటువంటి ఆ జమ్మి చెట్టు శ్మశాన వాటిక లోపలనే ఉన్నది. అక్కడ భూతాలన్నీ కూడా స్థిరంగానే ఆ చెట్టు పైననే చెట్టు పరిసరాలనే ఉంటాయి. చీకటి వేల లోపల అవి తిరుగుతూనే ఉంటాయి. ఆ శ్మశానమల్లది వేగ ప్రేత పడి ఉండగను చూసి పాండవులును కట్టిరి వృక్షము కడు భయంకరమున నగు పడును రారెవర చెటికి రాను విరచి. ఆ శ్మశానం లోపల ఒక ప్రేతను చూసి ఆ పాండవులు ఆ చెట్టు కట్టేసింది. అది చూసిన వాళ్ళు అక్కడికి రావడానికి భయపడుతున్నారు. భయపడే విధంగా ఉన్నది అక్కడి వాతావరణం అంతా కూడా. అంతలోకు రక్షకులును వింతగా చిన్న చూసి విస్మయముంద చెంతకు రాకను దూరము పంతంబుతో నిలిచిన వారు పలికిరి భూపా. అదే సమయం లోపల ఆవులు మేపటోళ్ళు అక్కడికి వచ్చి ఇదంతా కూడా చూసి చాలా ఆశ్చర్యపడుతున్నారు. ఏమిటి విచిత్రము, ప్రేతను ఈ చెట్టు కట్టేసిండు. ఆ భయపడి వాళ్ళ దగ్గరికి రాక వాళ్ళు ఏమంటున్నారు కదా ఈ పాండవులతోటి ఈ ఆవులు మేపటోళ్ళు, ఎవరు మహారాజులు ఎలమితో ప్రేతను వృక్షమునకు గట్టి ఒప్పుగాను సరిపోవుచున్నారు చక్కగా ఈ వార్త ఎవరయ్య మహాత్ములు ఎలమితోడా. అప్పుడు ఈ ఆవులు మేపే వాళ్ళు పాండవులతో అంటున్నారు, మహారాజులు మీరెవరు, ఏమి కథ, మీరు ఈ పీనుగును చెట్టు కట్టిపోతున్నారు, ఎవరయ్యా మీరు అని ఇట్లాంటిగా వాళ్ళు ఆ పాండవులని అంటున్నారు.